హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. శిల్పారామం గురించి అండి. మేము హైదరాబాద్లో చూసిన ప్లేసులన్నీ అడ్రస్ అయితే పిన్ చేసాము వీడియో కింద. చెక్ చేసుకోండి ఒకసారి, ఒకవేళ అడ్రస్ కావాలనుకుంటే. ఈ శిల్పారామం అయితే హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. శిల్పారాంకి రావాలంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ అయితేనే చాలా అంటే చాలా బాగుంటుంది. లైటింగ్స్తో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. డే టైంలో కూడా బాగుంటుంది, బట్ అంత లుక్ అనిపించదు. ఈవినింగ్ టైంలోనే చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము. టికెట్ వచ్చి ఫర్ హెడ్కి 60 రూపీస్. టికెట్ కౌంటర్ దగ్గర అయితే కన్ఫామ్గా చేంజ్ ఉండాలి, లేకపోతే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ దగ్గర అయితే చేంజ్ లేవండి, 500 రూపీసే ఉన్నాయి. వాళ్ళు చేంజ్ తీసుకొని రమ్మని చెప్పారు. నెక్స్ట్ పక్కన స్కానర్ కూడా ఉంటుంది. మేము స్కాన్ చేస్తుంటే అదేమో స్కాన్ అవ్వలేదు, ఎందుకు అర్థం కాలేదు. కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాము. అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కష్టపడి ఇక్కడ దాకా వచ్చి రిటర్న్ అవ్వాల్సి వచ్చిద్దేమో అనుకున్నాము. బట్ ఫైనల్లీ పర్స్ మొత్తం చెక్ చేయంగా 120 రూపీస్ అయితే దొరికాయి. సో మేమైతే టికెట్స్ తీసుకొని లోనకి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజైతే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయితే జరుగుతుందండి. అసలు వాళ్ళు చేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ బ్లూ కలర్ చిన్న పాప చూడండి ఎంత బాగా చేసిందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నృత్యం అయితే. ఇక్కడైతే వెహికల్స్ పార్కింగ్ కూడా ఉంటుంది. 2 వీలర్కి అయితే 20 రూపీస్ అండి. మేము వెళ్ళిన రోజైతే కొంచెం క్రౌడ్ ఉంది. మేమైతే గురువారం వెళ్ళాము. సో ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మేము కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకున్నాము. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది శిల్పారామంలో. గ్రీనరీ చాలా బాగుంటుంది చూడండి. ఈవినింగ్ టైంలో లైట్స్తో ఎంత బాగుందో శిల్పారామం. హైదరాబాద్ విజిటింగ్కి వచ్చినప్పుడు చూడవలసిన ప్రదేశాల్లో శిల్పారామం కూడా ఒకటండి. ఇక్కడ షాప్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే అన్ని షాప్స్ చూసుకుంటూ అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి. ఇక్కడైతే చూడండి పేపర్ మీద ఆర్ట్ వేస్తున్నారు. ఎవరైనా ఎంచుకోవచ్చు. మేము కూడా ఎంచుకుందామని నేనైతే ఎప్పటి నుండో ఇలా ఎంచుకోవాలనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సో కాస్ట్ ఎంతో కనుక్కుందాం అనేసి వెళ్ళాను. వాళ్ళు కాస్ట్ చెప్పగానే నా ఇంట్రెస్ట్ అంతా పోయింది. 500 రూపీస్ చెప్పారు. 200కి అయితే వేయించుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నారు. ఓన్లీ 10 మినిట్స్లోనే వేస్తారు. అలా వైట్ పేపర్ మీద వేసి ఆ పేపర్ ఇస్తారు. అలా ఇస్తే 500 రూపీస్ అంట. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ దగ్గర కూడా 500 రూపీసే. ఒక పేపర్ మీద సింగిల్ ఫోటో వేసినా 500 రూపీసే. ఇద్దరు ఫోటో వేస్తే 1000 రూపీస్. చూడండి ఇక్కడ ఉంది. అంటే ఫర్ హెడ్కి వచ్చి 500 రూపీస్ అండి. బట్ చాలా బాగా వేస్తున్నారు, చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నారు. నాకైతే చాలా ఇష్టం ఇలా ఆర్ట్ వేయించుకోవటం పేపర్ మీద. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. బట్ నాకైతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. నాకు వీటి ప్రైజెస్ అయితే తెలియదు. సో అందుకని నేను వేయించుకోలేదు. అతనైతే నేను రిటర్న్ కూడా వెళ్ళేటప్పుడు రాండి వేయించుకుందని అడుగుతున్నాడు. వద్దు అని చెప్పాను. ఇక్కడైతే ఒక పాప వేయించుకుంటుంది. మేమైతే కొంచెం వీడియో తీసుకున్నాము. చాలా బాగా వేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. నెక్స్ట్ టైం అయితే నేను కన్ఫామ్ ట్రై చేయాలి. ఆల్మోస్ట్ అయిపోవటానికి వచ్చింది డ్రాయింగ్ అయితే. నెక్స్ట్ ఇంక మళ్ళీ మేము మూవ్ అయ్యాము.
ఇలా ఇక్కడ వినాయకుడి బొమ్మ కూడా ఉంది చూడండి. నైట్ టైం కాబట్టి ఇట్లా లైట్స్తో చాలా బాగుంది. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది, రూట్ మ్యాప్. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. గార్డెన్ చూడండి ఎంత బాగుందో. అన్ని చోట్ల రూట్ మ్యాప్ అయితే ఉంటుంది, మనం లోన వెళ్ళిన కానుండి ఇటు సైడ్ ఏది ఉంటుందనేసి. చూడండి ఎంతమంది ఉన్నారు, ఈవినింగ్ టైం కాబట్టి చాలామంది ఉన్నారు. శిల్పారామం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఉదయం 10:30 నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుందండి. 2 years బ్యాక్ కూడా వచ్చాను, బట్ అప్పుడైతే డే టైంలో వచ్చాను. ఈవినింగ్ టైంలో రావటం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు డే టైంలో కంటే ఈవినింగ్ టైంలోనే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది ఈవినింగ్ టైంలో. క్లాసికల్ డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లాసికల్ డ్యాన్స్ వేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇక్కడైతే అక్కడక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు. చూడండి ఎంత బాగా వేస్తుందో. నాకైతే ఆ డ్యాన్స్లో నేమ్స్, నృత్యం నేమ్స్ అయితే తెలియదు. మొత్తం మొక్కలు చూడండి కుండీల్లో. ఈవినింగ్ టైం పిల్లలతో వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీతో రావచ్చు. తక్కువ ఖర్చులో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి ఈ ప్లేస్లో అయితే. ఒక ఫ్యామిలీకి వచ్చి మ్యాక్సిమం ఒక 400 రూపీస్ అలా తక్కువ ప్రైస్లోనే మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే. ఈ శిల్పారామంలో చేనేత వస్త్రాలు అయితే చాలా బాగుంటాయి. శిల్పారామం అంటేనే చేనేత వస్త్రాలకు ప్రత్యేకత అండి. శిల్పారామం సంప్రదాయ సంస్కృతులకు ప్రత్యేకత అండి. ఇక్కడ ఎక్కువగా క్లాసికల్ డాన్సులు అయితే జరుగుతాయంట. ఇక్కడున్న షాప్స్లో కూడా ఓన్లీ ట్రెడిషనల్ అలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి. కుండ టైపు, పింగాణి, రాతులు, బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ శిల్పారామం మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉందంటండి. ఈ శిల్పారామంలోకి రాగానే మనకైతే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. సంప్రదాయం సంస్కృతులకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఈ శిల్పారామం అయితే 1992 సంవత్సరంలో ఏర్పాటు చేశారంట అండి. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో కూడా మినీ శిల్పారామం ఉందంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. 1998లో కంప్లీట్ అయిందంట. జూన్ 21, 1998లో దీన్ని స్టార్ట్ చేశారంట అండి. ఇక్కడ చూడండి షాప్స్లో అన్నీ జాడీలు, ఇవైతే మొత్తం మట్టి పాత్రలు అండి. ఇప్పుడు అందరూ ఎక్కువగా మట్టి పాత్రలనే వాడుతున్నారు. ఇక్కడ బాటిల్ కూడా మట్టి పాత్రలోనే ఉంది చూడండి. జగ్గులు అవన్నీ బాటిల్ చూడండి మట్టి పాత్రలోనే ఉన్నాయి. ఇప్పుడు అందరు ఎక్కువగా ఇలాంటి మట్టి పాత్రలే యూజ్ చేస్తున్నారు, అల్యూమినియం యూజ్ చేయొద్దు అన్న కానుండి. చూడండి ఇంకొక షాప్లో కూడా మట్టి పాత్రలు ఎక్కువ ఉన్నాయి. ఇదైతే మనం ఇంటికి బయట డోర్కి పెట్టుకుంటాం అండి. నేమ్స్ చెక్కుతున్నారు చూడండి. మనం ఏ నేమ్ చెప్తే ఆ నేమ్ అలా చెక్కిస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. చాలా బాగుంది. అమ్మవారు పెద్ద పెద్ద కళ్ళతో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు చూడండి. శిల్పారామం అనేది మనకైతే గిరిజన జీవన శైలిని అయితే మనకి గుర్తు చేస్తుంది. మనం శిల్పారామంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా గిరిజన జీవనశైలి జీవితంలో ఎలా ఉంటుంది, కళాకారులు ఎలా ఉంటాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏ వస్తువైనా ట్రెడిషనల్గా ఉంటుంది చూడండి. మనం ఇంటికి తగిలించుకునే హ్యాంగింగ్స్ అన్నీ ఉంటాయి. మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళైతే తగ్గించిస్తారండి. మేమైతే ఏమీ తీసుకోలేదు, జస్ట్ చూసామంతే. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి షాప్స్ అయితే.
హ్యాంగింగ్ చూడండి ఎన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉందో ఇక్కడ. ఇక్కడ చూడండి మేమైతే ఇంక మళ్ళీ ఇటు సైడ్ చెరువు ఉంది, చెరువు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే బోటింగ్ ఉంటుంది. బోటింగ్ ఫర్ హెడ్కి వచ్చి 20 రూపీస్ అండి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేము. బోటింగ్ చేయొచ్చు. అసలు శిల్పారామంకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. శిల్పారామంకి ఎవరు వచ్చినా సరే ఇవైతే అస్సలు మిస్ చేసుకోరండి. చాలా బాగున్నాయి చూడండి, డిఫరెంట్ టైప్లో. శిల్పారామంకి స్పెషల్ అట్రాక్షన్ ఇవి. న్యాచురల్గా ఎంత బాగున్నాయో చూడండి. నెక్స్ట్ మేమైతే మళ్ళీ మూవ్ అయ్యాము. ఇక్కడ చూడండి మొత్తం లైటింగ్స్ ఎంత బాగుందో శిల్పారామం. ఇలా మేమైతే సరదాగా శిల్పారామం మొత్తం చూసాము. చూసిన తర్వాత అయితే మేమైతే ఇక్కడ శిల్పారామంకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది చూడండి. ఇలా మనం లోనాకి ఎంటర్ అయితే ఇక్కడైతే గిరిజన వాళ్ళ జీవన శైలి ఉంటుంది. వాళ్ళు ఎలా ఉండేవారు అప్పట్లో, వాళ్ళ కల్చర్ ఏంటి అనేసి మనం దగ్గరికి వెళ్ళి చూసేదాకా కూడా అవి బొమ్మలని తెలియదండి. యాస్టీస్ మనసులో అనుకుంటారు. సడన్గా చూస్తే చూడండి వాళ్ళు ఏ వర్క్ చేస్తారు కన్ఫామ్గా పిల్లలకైతే చూపించాలండి. వాళ్ళకైతే అర్థమవుతుంది అప్పట్లో గిరిజన వాళ్ళు ఎలా ఉంటారనేసి. ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా నాలెడ్జ్ వైజ్ కూడా కొంచెం యూజ్ అవుతుంది. శిల్పారామంలో ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. శిల్పారామం వస్తే ఈ ప్లేస్ అయితే అసలు మిస్ చేసుకోవకండి, చాలా బాగుంటుంది ప్లేస్. మేమైతే జస్ట్ చూసాము, ఫొటోస్ అయితే ఏమీ దిగలేదండి. అప్పటికే చాలా టైం అయింది మాకైతే. దూరం నుండి చూసుకుంటూ వెళ్తున్నాము. ఇవైతే నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నారు చూడండి, అస్సలు ఎంత బాగా ఉన్నాయో. శిల్పారామంలో షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. కొండపల్లి బొమ్మలు, మట్టి పాత్రలు, డ్రెస్సెస్, చెప్పుల కలెక్షను, హ్యాంగింగ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ న్యాచురల్గా మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి తక్కువ ఖర్చులో. మేమైతే బై వాక్ చేసుకుంటూనే వీడియో తీసుకుంటూ వెళ్ళాము. దగ్గరికి అయితే వెళ్ళలేదు, అప్పటికే చాలా టైం అయింది మాకు. చీకటి పడిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలనేసి బాగా లేట్ అవుతుంది అనేసి రిటర్న్ అయ్యాము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చాము కాబట్టి చూసాము, సో అలా వీడియో తీసుకుంటూ మూవ్ అయ్యాము. అందుకే కొంచెం సేక్ అవుతుంది వీడియో అయితే చూడండి. ఇంక ఇలా మేమైతే రిటర్న్ అయ్యాము. అటు సైడ్ కృష్ణుడి బొమ్మ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయితే మేము ఈరోజైతే చూడలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి. నైట్ టైం కదా, అందుకనేసి మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు. ఇవైతే మేము ఇంతకు ముందు వచ్చామని చెప్పాము అండి, అప్పటి ఫొటోస్ వీడియోస్ అండి. చూడటానికి చాలా బాగున్నాయి, అందుకే నేనైతే ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇదైతే డే టైంలో శిల్పారామం అయితే ఇలా ఉంటుంది. ఏనుగు బొమ్మ చూడండి, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలకు కూడా చిన్న పార్క్ ఉంటుంది. పార్క్ మళ్ళీ బర్డ్స్ కూడా ఉంటాయి, చిన్న జూ లాగా. వినాయకుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో. మా బాబుకి అయితే వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే వినాయక బొమ్మ కనపడితే చాలు ఫోటో దిగుతాడు. మళ్ళీ వినాయకుడు ఏమన్నా చిన్నవి ఉంటే కొనుక్కుంటాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే కన్ఫామ్గా వినాయకుడి ఏది కనపడ్డా సరే కొనేస్తాడు, కొనేదాకా ఆగడు, అంత ఇష్టం. ఇక్కడ చూడండి, ఇదైతే రాధాకృష్ణులది ఎంత బాగుందో చూడండి.
చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఆ రోజు నైట్ టైం అయితే ఇటు సైడ్ రాలేదు. కరెక్ట్గా ఇదైతే 2022 అండి. మళ్ళీ 2024లో వచ్చాం శిల్పారామంకి. అది డే టైం కాబట్టి మేమైతే మంచిగా ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాము. బట్ నాకైతే డే టైంలో కంటే నైట్ టైంలోనే నచ్చింది. 2022లో కూడా మేమైతే మే మంత్లోనే వచ్చాము. సమ్మర్లోనే ఫుల్ ఎండలండి అప్పుడైతే. బట్ మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంక ఈ ప్లేస్ అయితే అస్సలు వదిలిపెట్టలేదండి. చూడండి, ఇవైతే చాలా అంటే చాలా నచ్చాయి. మనసులాగా ఫీల్ అయిపోయారు వాళ్ళైతే. బాగా ఫొటోస్ దిగారు ఇక్కడైతే. ఇక్కడ చూడండి బుద్ధుడిది లోటస్లో ఎంత బాగుందో. ఇవన్నీ మేమైతే చూడలేదండి, మొక్కలు గ్రీనరీ. బట్ వీటిని అయితే కోసుకోకూడదంటండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మొత్తం బాగా తిరిగి ఎంజాయ్ చేసి పార్కులో పిల్లలు ఆడుకొని అక్కడ ఇందాక ఫోటో చూశారు కదా, అక్కడైతే కొన్ని బర్డ్స్ అవి ఉంటాయి, ఆస్ట్రిచ్ అవన్నీ ఉంటాయి, ప్యారెట్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని చాలా టైం తీసుకొని మొత్తం చూసి వెళ్ళామండి. ఇక్కడైతే కపుల్స్ చూడండి, కపుల్స్ దిగడానికి ఈ రెండు అయితే చాలా బాగుంటాయి ఫోటోలు. ఫోటోషూట్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది శిల్పారామం. హైదరాబాద్ వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేస్లో శిల్పారామం కూడా ఒకటండి. చాలా బాగుంటుంది. మనకి శిల్పారామంలోకి కాలు పెట్టే కానీ ఒక పాజిటివ్ మైండ్ సెట్ అయితే వస్తుంది. ట్రెడిషనల్గా మెయిన్ ట్రెడిషనల్ అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ అసలు అవి రియల్ మనుషులాగే ఉన్నారు, ఫోటోలాగైతే అస్సలు లేదండి. ఇదైతే బయట సైడ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. అడ్రస్లో అయితే మేమైతే కామెంట్లో పిన్ చేసాము.